బ్రేకింగ్ చూస్తున్నాం. కొన్ని ఘటనలు చూస్తే సమాజం ఎటు వెళ్తోంది అనే సందేహం కలగక మానదు. అలాంటి ఘటనే నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడి కన్నబిడ్డని బస్టాండ్లో వదిలేసింది తల్లి. బిడ్డను వదిలి ప్రియుడితో జంపైంది. హైదరాబాద్కు చెందిన నవీనకు కొంతకాలం క్రితమే పెళ్లైంది. 15 నెలల బాబు ఉన్నాడు. ఈ మధ్య ఆ మహిళకు నల్లగొండకు చెందిన యువకుడితో ఇన్స్టాలో పరిచయం పెరిగింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇంకేముంది, ప్రియుడి కోసం నల్లగొండకు వెళ్ళింది. బాబును బస్టాండ్లోనే వదిలి ప్రియుడి బైక్ ఎక్కి తుర్రుమంది. అయితే మేడం సీసీ కెమెరాలు ఉంటానే విషయాన్ని మర్చిపోయింది. తల్లి కోసం బాబు బస్టాండ్లో ఏడవటం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజ్లో మహిళ యువకుడి బైక్పై వెళ్లడం గమనించారు. బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా విచారించి వారిని పట్టుకున్నారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించి తల్లికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఘటనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చూస్తున్నాం సోషల్ మీడియా వేదికగా పరిచయాలు ఏ విధంగా మలుపులు తిరుగుతున్నాయి. చివరికి ఒక కన్న బిడ్డను కూడా వదిలేసి ప్రియుడితో ఓ మహిళ వెళ్లిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఎలా చూడాలంటారు ఈ ఘటనకు సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? నల్గొండలో అమానీయ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి కోసం పేగు బంధాన్ని కాదనుకున్నటువంటి ఒక తల్లి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ కు చెందినటువంటి నవీనకు నల్గొండ జిల్లా హాలియాకు చెందినటువంటి నరేష్ తో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరు కూడా పారిపోవాలని కూడా నిర్ణయించుకున్నారు. ఆ నేపథ్యంలోనే నల్గొండ బస్టాండ్ కు, అంటే వారు ముందుగా అనుకున్నటువంటి ప్రకారం నల్గొండ బస్టాండ్ కు కొడుకుతోనే వచ్చింది నవీన మహిళ. ఆ తర్వాత ప్రియుడు బైక్ మీద రావడంతో ఆ 15 నెలల బాలుడిని అక్కడనే బస్టాండ్ లో వదిలేసి ప్రియుడితో బైక్ పై వెళ్ళింది. అయితే ఆ ప్రియుడికి సంబంధించినటువంటి ఒక బైక్ ఆ నెంబరు ఆధారంగా కూడా ట్రేస్ అవుట్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే బాలుడు బస్టాండ్ లో ఏడుస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు టోటల్ పోలీసులకు ఆ సమాచారం ఇచ్చారు. దాంతో రంగంలోకి దిగినటువంటి ఆ పోలీసులు అందులో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ లోపల ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ పరిశీలించారు. ఆ తర్వాత బయట ప్రయాణికులు వెళ్లేటువంటి ఆ రూట్ లో కూడా సీసీ ఫుటేజ్ గమనించినటువంటి నేపథ్యంలో అక్కడ ఒక బైక్ మీద ఆ లేడీ వెళ్ళినటువంటి ఫుటేజ్, అదేవిధంగా అక్కడ బాలుడుతో కొద్దిసేపు అక్కడ వెయిట్ చేసినటువంటి ఆ ఫుటేజ్ ను రెండు మ్యాచ్ అయింది. దీంతో అక్కడ ఆ బైక్ ఆధారంగా కూడా పోలీసులు అయితే ట్రేస్ అవుట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ప్రియుడు ఆమెని, అంటే బాలుడు తల్లిని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ బాలుడిని తల్లిదండ్రులకు అంటే బంధువుల సమక్షంలో కూడా తల్లిదండ్రులకు అప్పగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఈ సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడడం, ఆ పరిచయం ప్రేమగా మారడం, ప్రేమ వివాహేతర సంబంధానికి దారి తీయడం వంటి ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. ఇటువంటి ఘటనలకు సంబంధించి అంటే ప్రియుడి నాయకంలో కూడా కన్న బిడ్డలను కూడా వదిలి వెళ్తున్నటువంటి అంటే దీన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఈ ఘటన సంబంధించి ప్రియుడి మైకంలో ఆ బాలుని వదిలేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ ఘటనను కూడా పోలీసులు తొందరగా ట్రేస్ అవుట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే బాలుని తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. వంశీ, థ్యాంక్ యూ కిరణ్.